రాకీ మోడల్ ఫోటోగ్రాఫర్ కదా, తనకి కాబోయే భార్య కూడా ఒక మోడల్లానే ఉండాలనుకున్నాడు. మా అత్తేమో తన కొడుకు టేస్ట్కి తగ్గట్టు కోడల్ని తీసుకురావాలనుకుంటోంది. కాబట్టి ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. చేసేద్దాం. అస్సలు అనుమానం రాకూడదు. ఒకవేళ అనుమానం వస్తే? అమ్మో, అలా జరగకూడదు. అస్సలు డౌట్ రాకూడదు. మీరెందుకు కంగారు పడుతున్నారు? ఆడపిల్లవాళ్ళం, మేం కదా కంగారు పడాలి. అంటే నాకు మీ అమ్మాయి చాలా నచ్చింది. మా రాకీకి ఈడు జోడు. పైగా నేను ఓకే చేస్తేనే మా రాకీ ఓకే చేస్తాడు. అందుకే స్పెషల్ కేర్ తీసుకుంటున్నాను. బాగుంది. బాగుండటం కాదు, మీ అమ్మాయి పెళ్లి చూపుల దగ్గర నుంచి పెళ్ళయ్యేదాకా కాస్త ఈ జనరేషన్ అమ్మాయిలా కనిపించాలి. మాట తీరు అంతా కూడా ఈ జనరేషన్ అమ్మాయిలా కనిపించాలి. భలేవారే, తప్పకుండా. ఇదంతా చెప్పాక ఉండకుండా ఎలా ఉంటుంది? మొన్న మీరు మీ మనవరాలికి మోడర్న్ డ్రెస్ తీయించిన ఫోటోలున్నాయిగా, ఆ ఫోటోలు పంతులు గారికిచ్చి మా అత్త చేతిలో పెట్టమని చెప్పండి. అవును, నేను ఫోటోలు తీయించానని మీకెలా తెలుసు? అంటే అదే ఎక్స్పెక్ట్ చేశాను. ఈ పెళ్లి జరగాలి కదా, అందుకు. మీ వంతు ప్రయత్నం మీరు చేస్తారు కదా. ఏమండి, చెప్పింది గుర్తు పెట్టుకోండి. సరే, వస్తానండి. మంచిది. దీని వాళ్ళకం చూస్తుంటే ఏదో డౌట్ కొడుతుంది. సరేలే, నాకు కావలసింది నా మనవరాలు పెళ్ళి. చూద్దాం. లేచింది నిద్ర లేదు ఇలా లోకం, తతరిల్లింది పురుష ప్రపంచం, లేచింది మహిళా లోకం. హలో, నేను విజయాని మాట్లాడేది. బేబీ గారా? అవును, ఏంటి విషయం? ఒకసారి మనం కలవాలి. దేనికి? నేను గోపాలకృష్ణ అభిమానించే వదిన్ని. నేను శృతి ఆరాధించే అత్తని, బేబత్తని. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఈగోకి వెళ్ళకండి. అది నా పర్సనల్ మ్యాటర్. సలహాలు ఇవ్వకండి. ఓకే, సంబంధం కలుపుకున్నాం. కొన్ని విషయాల మీద క్లారిటీ తీసుకుందాం. మాకు అవసరమే. ఎక్కడ కలుద్దాం? ఇంత ఫాస్ట్గా ఉంటారనుకోలేదు. ఇంత టైం సెన్స్ లేని వాళ్ళని నేను అనుకోలేదు. మగ పెళ్లి వాళ్ళం కదా, లేటుగా రాకపోతే మాకు గౌరవం ఏముంటుంది? వెయిట్ చేయించకపోతే మీకు టెన్షన్ ఏముంటుంది? ఇంతకీ విషయం ఏంటి? మా గోపితో మీ శృతి పెళ్లి జరగాలంటే నేను చెప్పే కొన్ని పద్ధతులు మీరు పాటించాలి. పెళ్లి శృతికే కాదు, మీ గోపికి కూడా అవసరమే. అందుకే మనము అండర్స్టాండింగ్ వద్దాం అంటున్నాను. అయినా మీరు చెప్పే పద్ధతులు మేమెందుకు పాటించాలి? ఎందుకంటే గోపాలకృష్ణ అంటే గోల్డ్. మీరు ఎంత వెతికినా అలాంటి అబ్బాయి మీకు దొరకడు. ప్రిడిక్ట్ చెప్తున్నావా? కాదు, మీ డిఫెక్ట్ చెప్తున్నాను. మీకు మీ అమ్మాయికి ఉన్న అనుమానానికి, అతి జాగ్రత్తకి ఏ మగాడు పెళ్లి చేసుకునే ఛాన్సే లేదు. కాబట్టి మా గోపి తప్ప మీకు వేరే ఆప్షనే లేదు. ఇవన్నీ మీకెలా తెలుసు? ఎందుకంటే నేను సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు సీతని. నాకు అన్యాలు తెలిసిపోతాయి అంతే. మమ్మల్ని ఏం చేయమంటారో చెప్పండి. నేనొచ్చిన దగ్గర నుంచి నువ్వు అడిగిన ఓ మంచి మాట ఇదే. పెళ్లి చూపుల్లో మీ అమ్మాయిని కాస్త పద్ధతిగా, ఒద్దికగా, సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా ఉండమని చెప్పండి చాలు. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. చూడటాలు లేవు, నేను చెప్పిందే చెయ్యడాలు. సరే, ఇంత చేస్తున్నారు, ఇందులో మీకొచ్చే లాభం ఏంటి? ఈ పెళ్లి జరగాలన్న ఆరాటం.
నాకు మీ అమ్మాయి బాగా నచ్చింది. నేను నచ్చిందని చెప్తేనే నేనంటే గౌరవం ఉన్న నా మరిది ఓకే అని చెప్తాడు. నన్ను నమ్మిన గోపికి మంచి అమ్మాయిని లైఫ్ పార్ట్నర్గా ఇవ్వడం నా బాధ్యత. అందుకే ఈ స్పెషల్ కేర్. అర్థమైందిగా? వస్తాను. నేనేంటి ఇది చెప్పిన దానికి తలాడించడం ఏంటి? అవసరం మంది, తప్పదు. ఎలాగోలా ఈ పెళ్లి జరగని, అప్పుడు నేనేంటో చూపిస్తాను. చిచి వెదో ప్రోగ్రాంలు. ఉసే ఏమో కొడలా, ఏమో కోడలా, ఏంటత్తయ్య గారు? రిమోట్ ఎక్కడుందే? ఏమో. వద్దే, నీకు దండం పెడతాను. ఆ డైలాగ్ మాత్రం చెప్పొద్దు. రిమోట్ ఎక్కడుందో వెతికి ఇదిగో ఈ గోల ఆపు. అలాగే అత్తయ్య. బామ్మ ఇలా చూడు. లయా, హే, హాయ్ శృతి. హాయ్ హాయ్. ఓసే లయా, రావే. ఏ ఆగు, ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ఫస్ట్ నాకు కంగ్రాట్స్ చెప్పు. దేనికి చెప్పవే? సరే సరే, కంగ్రాట్స్. ఆశు డార్లింగ్, నువ్వు కూడా చెప్పు. నా తరపున డబుల్ కంగ్రాట్స్. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. నీకు గుడ్ న్యూస్. నేనెన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా డాక్టర్ సంబంధం దొరికింది. ఇంతకీ పెళ్ళెప్పుడు శృతి? అప్పుడే. ఆ డాక్టర్ పెళ్లి కొడుక్కి పెట్టాల్సిన టెస్ట్లు చాలా ఉన్నాయి. జాగ్రత్త, నువ్వు టెస్ట్ చేస్తున్న విషయం అతనికి గాని తెలిసిందే అనుకో, అంత సీన్ లేదు. అంత ఈజీగా దొరికిపోతానా? ట్రైనింగ్ ఇస్తుంది ఎవరు? మా బేబత్త. ఆవిడ ప్లాన్ చేస్తే పరమశివుడైనా కనిపెట్టలేడు. సూపర్ సూపర్ డార్లింగ్. అన్నట్టు నీకు కూడా ఓ గుడ్ న్యూస్. ఏంటది? మా లైక్ కూడా ఓ సంబంధం కుదిరింది. వాట్? నిజమా? నాకిప్పటి వరకు చెప్పలేదంటే. వచ్చిన దగ్గర నుంచి నువ్వు వాగడం తప్ప నాకు చెప్పే ఛాన్స్ ఎక్కడిచ్చావే? సర్లే, ఇంతకీ పెళ్లి చూపులు ఎప్పుడు? అన్నీ ఓకే అనుకుంటే ఇంకో 2-3 రోజుల్లో ఆ ముచ్చట కూడా తీరిపోతుంది. భగవంతుడా, ఈ ప్రాణ స్నేహితులు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండేలా ఆశీర్వదించు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. నమస్కారం. అమ్మా రండి రండి. అమ్మా రండి అమ్మా, రండి. నమస్కారం అండి. నమస్తే అండి. మీ వారు రాలేదా? ఆయనకు కొంచెం ఒంట్లో నలతగా ఉండి రాలేదు. పర్వాలేదు, రండి. 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 కూర్చోండి. కూర్చోండి, అలా రండి. కూర్చోండి అమ్మా. కూర్చోండి. రండి. కూర్చో. ఈవిడి గారేంటి నా వైపు అదోలో చూస్తున్నారు? అబ్బాయి ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నవ్వలేదు? కొంపదీసి పళ్ళల్లో ఏదైనా తేడా ఉందా?
బేబమ్మ నువ్వు అలా చూడకు, అబ్బాయి కాస్త ఇబ్బంది పడుతున్నాడు. ఇదిగో గోపి, నువ్వు మరీ బిగుసుకుపోకు, కాస్త ఫ్రీగా ఉండు. ఆ, అలాగే వదినా. ఏమే వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగేనండి. మా అమ్మా నాన్న ఈ మధ్యనే పోయారండి. ఇక మిగిలింది నేను మా చెల్లి మాత్రమే. మా ఇంట్లో మా బేబమ్మ ఎంత చెబితే అంత. ఎందుకంటే తను కరెక్ట్గా ఉంటుంది, అందరూ కరెక్ట్గా ఉండాలని కోరుకుంటుంది. మాట అంటే మాట మీద నిలబడుతుంది. అంత నికార్సైన మనిషి. చూస్తేనే తెలుస్తుందిలేండి. మాకు శృతి తర్వాత ఇంకో పాప కూడా ఉందండి. ప్రస్తుతం ఢిల్లీలో చదువుకుంటుంది. ఓ అలాగా. ఇక కట్న కానుకలంటారా? నాకుంది ఇద్దరు ఆడపిల్లలు. ఉన్న ఆస్తంతా ఇద్దరికీ చెరిసమానంగా ఇస్తాను. ఓ, ఎంతిస్తారు? ఎంతుంటే అంత. ఇదిగో బాబు, ఇవి పెళ్లి చూపులు కదా అని సిగ్గుపడకుండా ఒకరినొకరు నిర్మహమాటంగా చూసుకోండి. తర్వాత కన్నొంకర కాలొంకర అంటే మాత్రం అందరం ఫీల్ అవ్వాలి. గోపి, ఒకసారి అమ్మాయిని చూడు, ఎంత పద్ధతిగా ఉందో. ఛా, ఈ డ్రెస్ ఎవడు కనిపెట్టాడో. అస్సలు కంఫర్ట్గా లేదు. మా అత్త చెప్పిందని చచ్చినట్టు ఇదే వేసుకోవాల్సి వచ్చింది. అత్త, ఈ డ్రెస్ చిరాకొస్తుంది. అమ్మా, అబ్బాయిని చూసుకో. బాబు, నువ్వు కూడా ఒకసారి అమ్మాయిని చూడు. అమ్మాయి బాగుందా? ఇద్దరూ సిగ్గుతో మెలికలు తిరుగుతున్నారంటే ఒకరికొకరు నచ్చినట్టే. ఇదిగో బాబు, మా అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటున్నావా? వద్దు, ఏం మాట్లాడనక్కర్లేదండి. కానీ నేను మాట్లాడాలి. అమ్మాయి అలా అన్నందుకు ఎవరు తప్పుగా అనుకోకండి. తనకి ఏదైనా నిర్మహమాటంగా మాట్లాడడం అలవాటు. అంతే అంతే. ఓ అలాగేనండి. మాట్లాడాలనుకుంటే మేమంతా పక్కకెళ్తాం. మనం పక్కకు వెళ్ళడం ఎందుకండి? వాళ్ళిద్దరే బయటికి వెళ్తారు. అమ్మా శృతి, అబ్బాయిని గార్డెన్లోకి తీసుకెళ్ళు. వెళ్ళు గోపి, వెళ్ళు. వెళ్ళు. కర్మ, ఎంత చెప్పి ఏం లాభం? కొంచెం ఓర్పుగా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ గోపి ఏం ఫీల్ అవుతాడో ఏంటో. మీతో పర్సనల్గా మాట్లాడాలని అడిగినందుకు ఫీల్ అయ్యారా? చచ్చా, అలాంటిదేం లేదండి. కాబోయే భార్యగా నాతో మాట్లాడాలనుకోవడం మీ హక్కు. మీరేం మాట్లాడాలనుకున్నా నిరభ్యంతరంగా మాట్లాడొచ్చు. మనిషి చూడ్డానికి బానే ఉన్నాడు, నవ్వితే పళ్ళ వరుస ఎలా ఉందో చూడాలి. మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి. ఏంటండి? నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఆల్రెడీ పెళ్ళైపోయిందా? ఎవరితో? గోపి అనే డాక్టర్తో. ఇందాక పెళ్లి చూపుల్లో ఆయన చూడగానే
మానసికంగా నాకు పెళ్ళైపోయింది. గుడ్ జోక్, గుడ్ జోక్. అమ్మయ్యా, ఎత్తుపళ్ళు వంకర పళ్ళు ఏమీ లేవు. పళ్ళ వరుస కూడా చక్కగా ఉంది. సారీ ఇలా జోకేసినందుకు. భలే వాళ్ళే, మంచి హ్యూమరస్గా మాట్లాడుతున్నారు. ఐ లైక్ ఇట్. నీ క్యారెక్టర్ ఏంటో కూడా తెలుసుకుంటాను. చూడండి, సముద్రం ఎంత హోరుగా ప్రవహిస్తుందో. అవునండి, సముద్రం చాలా ప్రశాంతంగా ఉంది. పర్వాలేదు, కొంచెం సిగ్గెక్కువే. ఏదైనా మాట్లాడండి. ఆ, ఇలా ఎండలో నిలబడితే చాలా మంచిదండి. బాడీకి విటమిన్ డి వచ్చేస్తుంది. స్కిన్ డిసీజ్ ఏమైనా ఉన్నా కూడా వెంటనే తగ్గిపోతాయి. రోజు ఎండలో గంట నిలబడటం నా అలవాటండి. ఏవండి, నేను అడిగింది ఎండ గురించి కాదండి, మీ గురించి ఏమైనా చెప్పండి. నా గురించా? నా గురించి చెప్పడానికి ఏముంటుందండి? నా హైట్ 5.9, వెయిట్ 65. నేను అడిగింది మీ హైటు వెయిట్ గురించి కాదండి, మరి మీ పర్సనల్ విషయాల గురించి. ఓ అదా, నాకు అమ్మ, నాన్న, తమ్ముడు, అన్నయ్య, వదిన. ఓ ఇల్లు, ఓ పని మనిషి, ఓ పెళ్లిల బ్రోకరు, ఓ పెళ్లి కూతురు. నేను అడిగింది ఇవి కాదండి. మరి మీకెవరైనా కాలేజ్ టైంలో గర్ల్ ఫ్రెండ్స్, లవ్ అఫైర్స్ ఇలాంటివేవైనా ఉన్నాయా? అయ్య బాబాయ్, నా కాలేజీ పుస్తకాలు, ఎగ్జామ్స్, మార్కులు, పర్సంటేజ్లు తప్ప వేరే ఏమీ తెలీదండి. ఆడవాళ్ళని చూస్తేనే 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటాను నేను. నిజమేలే, నువ్వు ముద్దపప్పని నాకు అర్థమైంది. నాకెలాంటివాడు మొగుడుగా రావాలని కోరుకున్నాను. పర్ఫెక్ట్గా నువ్వు అలాంటి వాడివే. అయినా ఎందుకు నన్ను అలా అడిగారు? ఏ అడగకూడదా? నాకు కాబోయే భర్త గురించి తెలుసుకోవడం తప్ప? చచ్చ తెలుసుకోవచ్చు. మీరు కూడా నన్ను ఏదైనా అడగాలనుకుంటున్నారా? నో, నేను మిమ్మల్ని ఏమీ అడగాలనుకోవట్లేదు. ఎందుకంటే చూడగానే అర్థమైపోయింది, మీరు చాలా పద్ధతి, సంస్కారం గల అమ్మాయి అని. ఈ కాలంలో పుట్టాల్సిన వారు కాదని. లోపలికి వెళ్దామా? బాబోయ్, అక్కడ ఏం జరుగుతుందో ఏంటో. అసలే ఆ అమ్మాయి అనుమానాల పుట్ట. దాని అనుమానాలు మొత్తం మా గోపిగాడి మీద చూపించిందా, ఈ పెళ్లి నాశనం అయిపోయినట్టే. అత్త కోడలిద్దరికీ కొంచెం కూడా కంట్రోలింగ్ లేనట్టు లేదు. కర్మ. పంతులు గారు రండి. ఏంటమ్మా? మీరు చెప్పిన దానికి ఇక్కడ చూసేదానికి ఏమైనా సంబంధం ఉందా? దేని గురించమ్మా? అమ్మాయి చూస్తేనేమో చాలా పద్ధతిగా ఉంది, కానీ ప్రవర్తన చూస్తే చాలా స్పీడ్గా ఉంది. స్పీడ్గానా? మరి లేకపోతే అబ్బాయితో ఏమన్నా మాట్లాడతావా అంటే వద్దులేండి అనాల్సింది పోయి తనే మాట్లాడతానంటుందేమిటి? బాబోయ్, ఈ ముసల్దానికి డౌట్ వచ్చేసింది. అత్తయ్య గారు, ఏంటి? అమ్మాయి ముక్కుసూటి మనిషిలా ఉంది, అందుకే కుండ బద్దలు కొట్టేసినట్టు ఉన్న విషయం చెప్పేసింది. అంటే ఆ అమ్మాయికి నటించడం తెలీదనే కదా? ఏమో, నాకైతే డౌటే. అమ్మో, ఈవిడికి అనుమానం వచ్చేసింది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. బేబమ్మ గారు, చెప్పండి. అదే ఒకసారి మీ ఇల్లు చూడొచ్చా? అయ్యో భలేవరే, రండి చూపిస్తాను. ఏంటి బేబమ్మ గారు ఇది? నేను మీకేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? మీ మేనకోడలు ఏ మాత్రం ఫాస్ట్ అని తెలిసినా ఈ సంబంధం క్యాన్సిల్ అయిపోద్దని ముందే చెప్పానా? ఇప్పుడేమైందని అంత ఆవేశపడుతున్నారు? ఇంకా ఏం కావాలి? కాస్త ఓపిక, కాస్త పద్ధతిగా, కాస్త ఉద్దిగ్గా ఉంటే సరిపోయేది కదా. అమ్మాయితో ఏమైనా మాట్లాడతావా అనగానే మా అబ్బాయి సైలెంట్ గా ఉన్నాడు, మీ అమ్మాయి పర్సనల్ గా మాట్లాడతాను అంది.
ఇప్పుడు చూడండి మా అత్తగారికి డౌట్ వచ్చేసింది. అదేంటండి, కాబోయే భర్తతో పర్సనల్ గా మాట్లాడాలి అనుకోవటంలో తప్పే ఉంది. మీది మరీ విడ్డూరం కాకపోతేను. అయ్యో, మీకసలు విడ్డూరంగా లేకపోవచ్చండి. మా అత్తగారికి అది విడ్డూరమే. అత్తయ్య, ఏమి హ్యాపీనా? హ్యాపీ అత్తయ్య. వెరీ గుడ్, వెరీ గుడ్. పద. ఏంటి గోపి మొహం అలా ఉంది?